హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి 517 మన ట్రైనీ ఇంజనీర్స్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 28 ఫిబ్రవరి 2024 అయితే స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఏజ్ మన 13th అనమాట, మార్చి 2024 అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి పాన్ ఇండియా లెవెల్లో అయితే వీటి రిక్రూట్మెంట్ అయితే జరుగుతున్నది. మనకి అన్ని రీజియన్స్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మన సౌత్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి కూడా ఒక 131 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే యూఆర్కి 210, ఓబీసీ 139, ఈడబ్ల్యూఎస్ 52, అలాగే ఎస్సీ 77, ఎస్టీకి 39 అనమాట. ఫ్రెండ్స్, ఇంక మన ఎక్స్పీరియన్స్కి సంబంధించి మనకి 0 years అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే లేదనమాట, ఎందుకంటే ఇవి ట్రైనీ వేకెన్సీస్ కాబట్టి ఫ్రెషర్స్ కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బీఈ బీటెక్ వాళ్ళకైతే కనుక 28 years అనమాట అప్పర్ ఏజ్. అలాగే ఎంఈ ఎంటెక్ ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 1 February 2024కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఆ ఏజ్ అనేది మనకి జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అంటే ఇప్పుడు బీఈ బీటెక్ చేసిన వాళ్ళకైతే 33 years వరకు, ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళైతే 35 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడాను బీఈ బీటెక్ చేసిన వాళ్ళైతే 31 years వరకు, అలాగే ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళైతే 33 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇంకా అదర్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ లేదంటే ఎంఈ ఎంటెక్ అనమాట. ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారనమాట. ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, అలాగే టెలికమ్యూనికేషన్స్, అలాగే కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే ఇన్ఫర్మేషన్ సైన్స్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. ఇలాగ వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు. ఏదో ఒక దాంట్లో మీరు బీఈ బీటెక్ లేదంటే ఎంఈ ఎంటెక్ చేస్తే సరిపోతుంది అనమాట. అయితే మనకి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి 55% మార్క్స్ అయితే రావాలన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే పాస్ మార్కులు వస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇవైతే మనకి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట. ఇనిషియల్గా మీకు 2 years కాంట్రాక్ట్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత వాటిని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. మ్యాక్సిమం 3 years. మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక 30,000 rupees పర్ మంత్ ఇస్తారనమాట. నెలకి 30,000. అలాగే మనకి 35,000 rupees పర్ మంత్ సెకండ్ ఇయర్, అలాగే 40,000 పర్ మంత్ థర్డ్ ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి అడిషన్గా మీకు సంవత్సరానికి ఒక 12,000 దాకా అదర్ అలవెన్సెస్ కూడాను ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. మీకు రిటర్న్ టెస్ట్, దానికి 85% మార్క్స్ అయితే ఉంటాయి. ఇంటర్వ్యూకి ఒక 15% మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అప్లికేషన్ ఫీజు అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారనమాట. అది అయితే మనకి 150 rupees ప్లస్ జిఎస్టీ 18% రూపీస్ జిఎస్టీ అయితే అప్లికబుల్ అయితే మనకి ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. దెర్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనమాట. జనరల్, అలాగే ఓబీసీ ఎన్సీఎల్, అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం 150 rupees ప్లస్ జిఎస్టీ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనం మొదట అయితే ఫీజు అయితే పే చేయాలి. తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఫీజు పే చేసేదానికి ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. ఎస్బీఐ ఈ కలెక్ట్ అని ఉంటుంది. ఇది ఇలా కాపీ చేసుకుని మనం ఇలాగా లింక్ ఓపెన్ చేసుకుని ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు అని వచ్చింది. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఇవేంటంటే మనకి HLS అండ్ SCB అనమాట. సిబిఈకి సంబంధించినటువంటి పాన్ ఇండియాకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనమాట. జాగ్రత్తగా చూసుకొని మనం ఇక్కడ కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి ట్రైనీ ఇంజనీర్ అని ఉంటుంది. ట్రైనీ ఇంజనీర్ తీసుకోవాలి మనం. ట్రైనీ ఇంజనీర్ ఫర్ HLS అండ్ SCB పాన్ ఇండియా అనమాట. ఇది తీసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ సరిపోతుంది.
HLS అండ్ SCB SBU అనమాట, పాన్ ఇండియా అని ఉంది. సో ట్రైనీ ఇంజనీర్, సో అది మనం చెక్ చేసుకొని మొదట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ, మీరు కేటగిరీ అంటే జనరల్, OBC, EWS వాళ్ళకి మాత్రమే ఫీజు ఉన్నది, రిమైనింగ్ వాళ్ళకి ఫీజు లేదనమాట. మీరు ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ID మెన్షన్ చేయాలి. మీకు GST అయితే కలుపుకొని 177 రూపీస్ అయితే ఫీజు వచ్చిందనమాట. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫీజు అని కానీ లేకపోతే ఫీజ్ ఫర్ ట్రైనీ ఇంజనీర్ అని కానీ మీరు టైప్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మళ్ళీ కూడా నేమ్ ఇవ్వాలి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ID ఇచ్చి ఇది టిక్ ఆన్ చేయాలి. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అన్న బటన్ ఉంది, మళ్ళీ ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట. మిస్టేక్స్ ఏదైనా ఉంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇక్కడ మీకు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇది తీసుకోవచ్చు అనమాట. దీనికి ఒక 11 రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయి. ఇంకా అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అయితే ఒక 17 రూపీస్ అయితే ఛార్జెస్ పడతాయి అనమాట. ఇంకా రూపే డెబిట్ కార్డు ఉంటే జీరో పే అనమాట, జీరో చార్జెస్. అలాగే ఏదైనా అదర్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే కనుక ఒక మీకు 12 రూపీస్ అయితే పడతాయి. ఏదో ఒకటి తీసుకొని మీరు ఇది ఒక ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఇలా మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కార్డ్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తే మీకు ఫీజు పే చేస్తే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది అనమాట, అదైతే నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ కోసం వీళ్ళు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. బెల్ అప్లికేషన్ ఫామ్ ఫర్ పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ ఫర్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ అనమాట. ఇది మన పాన్ ఇండియా బెల్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ పాన్ ఇండియాకి సంబంధించి. ఇక్కడ మీరు జీమెయిల్ కనుక మీకు లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ఈ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఫామ్ కోసం మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు నోటిఫికేషన్లో. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. లేదంటే మీరు జీమెయిల్ లాగిన్ అయితే అవ్వాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి. ఇక్కడ అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట, మీరు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. యాడ్ అంటే ఇలా వస్తుంది ఫైల్ అనమాట. ఆ ఫైల్ అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజర్ನಲ್ಲಿ బ్రౌజ్ అని చెప్పేసి ఆ ఫైల్ ఎక్కడుంది అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకుంటే డైరెక్ట్గా అప్లోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనమాట, 10th క్లాస్ ఆ యొక్క మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ఇక్కడ ఫార్మేట్ అయితే ఇచ్చారు. ఆ విధంగా ఈ ఫార్మేట్లో మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అప్లోడ్ 10th క్లాస్ మార్క్స్ కార్డ్ అనమాట, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీరు 10th క్లాస్ మార్క్స్ మెమో, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఆ యొక్క మెమో అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఏజ్ అండ్ మంత్ యాజ్ అండ్ 1st February 2024కి మీ ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇయర్స్ అండ్ మంత్స్ సరిపోతుంది అనమాట. ఇయర్స్ అండ్ మంత్ అనమాట. సపోజ్ ఇలాగనమాట 23 years 4 months అలాగా ఏదైతే అది మీకు అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా మ్యారీడా. అలాగే రిలీజియన్ మీరు హిందూ ముస్లిం క్రిస్టియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ జనరల్ OBC NCL EWS SC ST సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా ఈ EWS కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అదర్ కేటగిరీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బెల్ వెబ్సైట్లో మీకు ఒక ఫార్మేట్ అయితే ఉంటుంది. ఆ ఫార్మేట్లో అయితే మనం ఆ యొక్క సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట మీకు రిజర్వేషన్ కోసం. అలాగే వెదర్ బిలాంగ్స్ టు PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా వాళ్ళు కనుక ఎస్ అయితే కనుక వాళ్ళు ఆ యొక్క టైప్ ఆఫ్ డిజబిలిటీ అయితే మెన్షన్ చేయాలి. అదర్స్ అయితే నాట్ అప్లికబుల్ అనమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ అయితే ఇవ్వాలి. ఇవన్నీ కూడా స్టార్ మార్క్ లేదు వీటన్నిటికీ, ఇవన్నీ మనకి ఆప్షనల్ అనమాట, మనం ఎంటర్ చేయక్కర్లేదు. స్టార్ మార్క్ పెట్టిన మాత్రం అందరూ కంపల్సరీగా అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ అనమాట, మీరు డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా కిందకి రావాలి. అలాగే మన పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే కాపీ పేస్ట్ చేసి సరిపోతుంది. ఇంకా పర్మనెంట్ స్టేట్ యూనియన్ టెరిటరీ అనమాట, మీరు ఏ స్టేట్లో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ కోసం కూడా ఇక్కడ కాలం ఇచ్చారు.
ఎంటర్ చేయాలి. డిస్ట్రిక్ట్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీ అడ్రస్లో నుంచి కరస్పాండెన్స్ అడ్రస్ డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్ అనమాట. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి మాత్రం కంపల్సరీగా మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. అలాగే క్వాలిఫికేషన్ మీరు BE BTech ME MTech సెలెక్ట్ చేసుకోవాలి. డిసిప్లిన్ అనమాట, ఇక్కడ వేరియస్ అయితే ఇచ్చారు ఇందాక చెప్పినట్టుగా. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, IT, IS, ఎలక్ట్రికల్, మెకానికల్ అనమాట. ఏదో ఒక దాంట్లో BE BTech లేదంటే ME MTech చేస్తే సరిపోతుంది. SC ST వాళ్ళైతే పాస్ అయితే సరిపోతుంది. రిమైనింగ్ వాళ్ళైతే 55% అయితే రావాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ BE BTech అనమాట, ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ ప్లీజ్ ఎంటర్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 35 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అనమాట ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ మార్క్స్ ఇన్ ME MTech అయితే కనుక వాళ్ళు ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. BE BTech వాళ్ళైతే పైన, అలాగే BE BTech ME MTechకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే CGPA వాళ్ళు ఉంటే కనుక దాని కన్వర్షన్ సర్టిఫికేట్ కాలేజీ ప్రిన్సిపాల్స్ వాళ్ళు ఇస్తారనమాట, అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ BE BTech అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు. అలాగే నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, వర్క్ కూడా మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట, ఏమి ఎంటర్ చేయని అవసరం లేదు. ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు ఎంటర్ చేయాలి. మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ కాలమ్స్ అన్నీ అవసరం లేదనమాట. ఉన్నవాళ్ళు మాత్రం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇఫ్ కరెంట్లీ వర్కింగ్, మీరు ఎక్కడైనా గవర్నమెంట్ లేదంటే PSCలో వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, NOC అంటే ఆ యొక్క ఎంప్లాయర్ దగ్గర నుంచి మీకు ఈ జాబ్కి వెళ్ళడానికి నో అబ్జెక్షన్ అని చెప్పి సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట మీరు జాబ్ చేస్తూ ఉండకపోతే. అలాగే టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1 ఫిబ్రవరి 2024కి మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా ఫీజు ఎగ్జామ్టెడ్, SC ST PWD వాళ్ళకైతే ఎగ్జామ్టెడ్ పెట్టుకోవచ్చు, లేని వాళ్ళైతే ఎస్ పెట్టాలి. ఫీజు పే చేసినట్టు మీరు ఆ యొక్క రిసిప్ట్ ఏదైతే ఉందో ఇందాక మనం చూపించినట్టుగా ఆ యొక్క ఫీజు రిసిప్ట్ని మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇందాక చెప్పినట్టుగా రిఫరెన్స్ నెంబర్ వస్తుంది అనమాట మనకి అక్కడ ఫీజు పే చేసిన తర్వాత గ్రీన్ కలర్ దాంట్లో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ప్రజెంట్ వర్కింగ్ ఇన్ బెల్ అనమాట, మీరు బెల్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీరు ఆ యొక్క ఎంప్లాయీ ID నెంబరు, అలాగే ఏ యూనిట్లో వర్క్ చేస్తున్నారు, బెంగళూరు, విశాఖపట్నమా ఎక్కడ అనేది మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. జోన్ అప్లైడ్ ఫర్ అనమాట, ఇది మాత్రం కంపల్సరీగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారు, సపోజ్ ఆంధ్ర తెలంగాణ అయితే మీరు సౌత్ తీసుకోవచ్చు, లేదంటే వేరేదైనా తీసుకోవచ్చు అనమాట. అది మీకు ఆప్షన్ అయితే ఉన్నది. ఐ అగ్రీ అనాలి, ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. క్లియర్ ఫామ్ అంటే ఈ ఫీల్డ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, మళ్ళీ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సబ్మిట్ అంటే సరిపోతుంది అనమాట. మీకు ఈమెయిల్ ఐడికి అయితే మెసేజ్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకి బెల్కి సంబంధించి పాన్ ఇండియా ట్రైనీ ఇంజనీర్ ఏవైతే ఉన్నాయో 5/17 దానికి సంబంధించినటువంటి ఫీజ్ అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 3 ఇయర్స్ కాంట్రాక్ట్. తర్వాత కూడా మీరు ప్రాజెక్ట్ ఇంజనీర్గా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. వెంటనే మీకు ప్రాజెక్ట్ ఇంజనీర్గా వేకెన్సీస్ పడినప్పుడు దానికి వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ దాకా తీసుకుంటారు. శాలరీస్ కూడా బాగుంటాయి, 45,000 దాకా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 మార్చ్ 2024. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.